మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో జాగృతితో ఉన్న వ్యక్తి తన పనులను అద్దంలాగా చేస్తూ ఉంటాడు. జాగృతితో లేని వ్యక్తి తన పనులను ఫోటోలో లాగా చేస్తూ ఉంటాడు. అద్దంలాగా చేయడం అంటే ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను గమనిస్తూ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవ్వడం అన్నమాట. అదే ఫోటోలో లాగా అంటే గతం తాలూకా జ్ఞాపకాలు, గతం తాలూకా అనుభవాలు, గతం తాలూకా విజువలైజేషన్స్ వాటిని బట్టే ఇప్పుడు కూడా ప్రవర్తించడం. అంటే గమనిక అనేది లేకపోవడం, ఎరుక అనేది లేకపోవడం. అలాగే మనస్సుని మనం ఒక ఫోటో ఆల్బమ్‌తో కంపేర్ చేయవచ్చు అని తెలుసుకున్నాం. స్మృతి తప్పిన మనస్సు ఎలా పనిచేస్తుంది, ఎరుక కల మనస్సు ఎలా పనిచేస్తుందో కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మౌనంగా మనం కూర్చోవాలి, మౌనంగా ఉండటాన్ని మనం నేర్చుకోవాలి, మనం అద్దంలాగా అవ్వాలి. నిశ్శబ్దం మన చైతన్యంలో నుంచి ఒక అద్భుతమైన అద్దాన్ని తయారు చేస్తుంది. అప్పుడేమవుతుంది, మనం ప్రతి క్షణము పనిచేస్తూ ఉంటాము. అంటే ప్రతి క్షణం ఎరుకలో ఉంటాము. ఈ క్షణం ఉంటాము, మరుక్షణం వచ్చే టైంకి ఈ క్షణం మనకి మరణించేస్తుంది. సో మళ్ళీ సజీవంగా కొత్త క్షణంలో మళ్ళీ పుడతాం. సో మన జీవితాన్ని చక్కగా ప్రతిబింబింప చేసుకుంటూ ఉంటాం. మన బుర్రలో గతం తాలూకా జ్ఞాపకాలు, ఫొటోసు ఏమీ ఉండవు. అంటే మనసుని ఒక ఫోటో ఆల్బమ్‌తో కంపేర్ చేస్తాం కదా! సో ఏ ఫోటో ఆల్బమ్ మన బుర్రలో ఉండదు. అప్పుడు మనకన్నీ కూడా చాలా స్పష్టంగా, అమాయకంగా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఒక స్పష్టత అనేది వస్తుంది. మనకు ఒక కొత్త దృష్టి కలుగుతుంది. మనం ఎప్పటికీ జీవితం పట్ల అసత్యంగా ఉండం. అది నిజమైన ప్రామాణికమైన జీవితం. అంటే మనం స్వతహాగా ఉండాలి. అంటే మనం పనులు చేసినప్పుడు ఎప్పుడు మనం గతం ద్వారా పని చేస్తాము. మనం పేరబెట్టుకున్న అనుభవంలో నుంచి మన పనులు మనం చేస్తూ ఉంటాము. గతంలో మనం ఇంతకుముందు నిశ్చయించుకున్న అభిప్రాయాలలో నుంచే మనం పనులు చేస్తూ ఉంటాము. మనం స్వతహాగా మరి ఎలా ఉండగలం? ఇలా గతం తాలూకా జ్ఞాపకాలతో, వాటితో పనులు చేస్తూ ఉంటే మరి గతం మనపై పెత్తనం చేస్తున్నట్టే కదా! ఆ గతం మూలాన మనం ప్రస్తుతాన్ని ఏమాత్రమూ చూడలేకపోతున్నాం. మన కళ్ళు గతంతో నిండిపోయాయి. గతం యొక్క పొగ ఎంత పెద్దది అంటే చూడటమే అసాధ్యంగా ఉంటుంది. మనం చూడలేము. మనం చాలా వరకు పూర్తిగా అంధులమైపోయి ఉన్నాం. ఆ పొగ బాగా పట్టేసింది. సో ఆ పొగలో నుంచి మనం ఏమీ చూడకుండా గుడ్డివారిగా మారిపోయాం. కూడబెట్టుకున్న జ్ఞానం వలన మనం అలా అంధులమైపోయాం. సో జ్ఞాన సముపార్జన చేసిన మనిషి ఈ ప్రపంచంలో మిక్కిలి అధికంగా గుడ్డివాడు అంటున్నారు ఓషో. ఎందుకు అంటే అతను తనకు తెలిసి ఉన్న జ్ఞానంలో నుంచి పనిచేస్తాడు. అతను విషయం ఏమిటో చూడడు. అతను యాంత్రికంగా పని చేసుకుంటూ పోతాడు. అతను కొంత నేర్చుకుంటాడు. అది అతనిలో తయారుగా ఉన్న యంత్రాంగంలా, మెషిన్‌లా అయిపోతుంది. ఇక అతను అందులో నుంచే పని చేస్తూ ఉంటాడు. ఒక ప్రసిద్ధి పొందిన కథ ఒకటి ఉంది. అదేమిటో చూద్దాము. జపాన్‌లో 2 దేవాలయాలున్నాయి. అవి 2 ఒకదానికొకటి శత్రువులు. ప్రాచీన కాలం నుంచి దేవాలయాలు ఇలా ఒకదానికొకటి శత్రువుగా ఉండటం ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఆ దేవాలయాల పూజారులు ఎంత విరోధంగా ఉంటారంటే వారు ఒకరినొకరు చూసుకోవడం కూడా మానేశారు. ఒకవేళ ఒకరికొకరు ఎదురు పడితే కూడా ఒకరినొకరు చూసుకోరు.
ఒకవేళ వాళ్ళు వీధిలో ఒకరినొకరు కలిస్తే మాట్లాడడం మానేశారు. శతాబ్దాల తరబడి ఆ 2 దేవాలయాలు, వాటి పూజారులు మాట్లాడుకోవడం లేదు. కానీ ప్రతి పూజారికి సేవ చేయడానికి, అవి ఇవి పనులు చేసి పెట్టడానికి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ ఇద్దరు పూజారులకి ఆ పిల్లలిద్దరూ ఒకరికొకరు స్నేహితులవుతారేమో అని భయం ఉండేది. ఎందుకు అంటే మగపిల్లలే కదా! సో, ఒక పూజారి తన పని కుర్రవాడితో చెప్తాడు, "గుర్తుంచుకో, అవతల గుడి మనకి శత్రువు. ఆ గుడిలో ఉన్న పిల్లాడితో నువ్వెప్పుడూ మాట్లాడకు. వారు చాలా ప్రమాదకరమైన మనుషులు. ఓ వ్యాధిని తప్పించుకున్నట్లు నువ్వు ఆ పిల్లవాడిని తప్పుకొని వెళ్ళాలి. ప్లేగు జబ్బుని తప్పించుకున్నట్లుగా నువ్వు ఆ పిల్లాడిని తప్పించుకొని తిరుగు" అని చెప్తాడు. ఆ అబ్బాయికి ఇంకా కుతూహలం కలుగుతది. ఎందుకు అంటే ఆ పిల్లాడికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మతధర్మాధికమైన ఉపన్యాసాలు విని విసుగెత్తిపోయింది. సో, ఆ కుర్రాడికి అవేవీ అర్థం కావడం లేదు. వింతైన, కొత్తైన శాస్త్రాలు చదువుతూ ఉంటే అతనికి ఆ భాషే అర్థం కావడం లేదు. ఏవేవో సమస్యలని చర్చిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమాత్రం అర్థం కావు. ఆడుకోవడానికి, చివరికి మాట్లాడడానికి ఎవ్వరు లేరు. అప్పుడు ఆ కుర్రాడికి అవతలి గుడిలో ఉన్న పిల్లవాడితో మాట్లాడవద్దు అని చెప్పడంతో అతనిలో గొప్ప ప్రేరణ, ఆకర్షణ అనేది పుట్టింది. ఇలాగే ఆకర్షణలు కలుగుతూ ఉంటాయి. ఆ రోజున ఈ కుర్రాడు అవతలి పిల్లవాడితో మాట్లాడలేకుండా ఉండలేకపోయాడు. వీధిలో ఎదురుగుండా గుడిలోని పిల్లవాడు కనపడినప్పుడు ఈ కుర్రాడన్నాడు, "నువ్వెక్కడికి వెళ్తున్నావు" అని. అవతలి కుర్రాడు కొంచెం వేదాంత తత్వపరమైన వాడు. రోజు గొప్ప వేదాంత తత్వాలు విని అతను వేదాంత తత్వ విచారిగా అయిపోయాడు. అతనంటాడు, "వెళ్ళడమా? ఇక్కడ వెళ్ళేవారు, వచ్చేవారు ఎవరూ లేరు. ఇది జరుగుతోంది. నన్ను గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం జరుగుతుంది" అంటాడు. తన గురువుగారు చాలాసార్లు బుద్ధుడు ఎలా జీవించాడో, ఎలా ఓ పండుటాకు గాలి ఎటు తీసుకెళ్తే అటు ఎలా వెళ్తోందో అలా జీవించేవాడని, ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ పిల్లవాడు వినేవాడు. అందుకని ఆ అబ్బాయి అన్నాడు, "నేను లేను, ఇక్కడ కర్త ఎవ్వరూ లేరు, కనుక నేనెలా వెళ్ళగలను? నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? నేను ఒక నిర్జీవమైన పండుటాకుని. గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను" అంటాడు. మాట్లాడిన అవతలి కుర్రాడు ఏమీ సమాధానం ఇవ్వలేక మూగవాడైపోయాడు. అలా నిశ్చేష్టితంగా నిలబడిపోయాడు. అతనికి చెప్పడానికి ఏం తోచలేదు. అతను నిజంగా తత్తరపాటుగా అయ్యి సిగ్గుపడి ఇలా అనుకున్నాడు. ఏమనంటే, "మా గురువుగారు వీరి విషయంలో సరిగ్గా చెప్పారు. వీరు ప్రమాదకరమైన మనుష్యులు. ఇది ఎలాంటి రకమైన మాట్లాడడం? నేను ఒక మామూలు ప్రశ్న అడిగాను, నువ్వెక్కడికెళ్తున్నావని. నిజానికి నాకతను ఎక్కడికి వెళ్తున్నాడో అప్పటికే తెలుసు. ఎందుకంటే ఇద్దరం కూరగాయలు కొనుక్కోవడానికి బజారుకి వెళ్తున్నాం. ఓ మామూలు జవాబు సరిపోయి ఉండేది. ఇతనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు" అనుకున్నాడు. ఆ కుర్రాడు వెనక్కి వెళ్ళి తన గురువుగారితో అన్నాడు, "నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. మీరు వద్దని నన్ను నిషేధించినా కానీ నేను మీ మాటని వినలేదు. నిజానికి మీ యొక్క నిషేధం వల్లనే నాకు ప్రేరణ కలిగింది. ఇలాంటి ప్రమాదకరమైన మనుష్యులతో మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను ఒక మామూలు ప్రశ్న అడిగాను, ఎక్కడికి వెళ్తున్నావని. ఆ కుర్రాడు వింతైన విషయం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎలాంటి వెళ్ళడం రావడం లేదు. ఎవరు వచ్చేది, ఎవరు పోయేది, నేను బొత్తిగా ఒక శూన్యతని" అన్నాడు. అతను ఇంకా ఏమన్నాడంటే, "కేవలం గాలిలో ఎగిరే ఒక నిర్జీవమైన పండుటాకులా నన్ను ఆ గాలి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను" అన్నాడు అని చెప్తాడు గురువుగారికి. గురువుగారు అంటారు, "నేను నీకు చెప్పాను. ఇప్పుడేం చేస్తావంటే రేపు అదే చోట వీధిలో నిలబడి అతను వచ్చినప్పుడు మళ్ళీ అడుగు, నువ్వెక్కడికెళ్తున్నావని. అప్పుడు అతను నిన్నటిలా సమాధానం చెప్తే నువ్వు కేవలం ఇలా అను, 'అవును, అది నిజం. అవును, నువ్వు ఒక నిర్జీవమైన ఆకువి. అలాగే నేను కూడా.
కానీ గాలి వీచనప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళగలవు అని అడుగు అంటారు. కేవలం ఇలా అడుగు అని చెప్తారు. అది అతన్ని ఇబ్బంది పెడుతుంది. అతనలా తత్తరపడాలి, ఓడిపోవాలి. మేము ఎడతెగకుండా ఇలా జగడమాడుతూనే ఉన్నాము. వాళ్ళు మనల్ని ఏ వాదంలోనూ ఓడించలేకపోయారు. కనుక రేపిది జరిగి తీరాలి అని చెప్తాడు గురువుగారు. సో నెక్స్ట్ డే ఆ పిల్లవాడు త్వరగా లేచి అతని జవాబు తయారుగా చేసుకుని వెళ్ళే ముందు చాలాసార్లు పదే పదే రిహార్సల్స్ చేసుకుంటాడు. అప్పుడు అదే చోట నిలబడి ఆ అబ్బాయి వీధిలో ఎదురుపడగానే తను సిద్ధం చేసుకుని రిహార్సల్స్ వేసుకున్నది ఆ అబ్బాయిని చూడగానే ఎలా అనాలనుకున్నాడో అలాగే అంటానికి రెడీ అయిపోతాడు. ఆ అబ్బాయి వచ్చాడు. మొదటి కుర్రాడన్నాడు, "నువ్వెక్కడికెళ్తున్నావు?" ఇప్పుడు అతను అవకాశం వస్తుందని ఆశించాడు. అతను ప్రిపేర్ అయి ఉన్నాడు కదా! ఆ సమాధానం చెప్పడానికి ఆయన గురువుగారు చెప్పినట్టుగా. కానీ ఆ కుర్రాడంటాడు, "నా కాళ్ళు నన్నెక్కడికి తీసుకెళ్తే అక్కడికి. గాలి మాటే ఎత్తలేదు. అసలు ఏమీ లేదు. గాలి అన్న మాటే లేదు. కర్త లేడనే మాట లేదు. మరిప్పుడు నేనేం చేయాలి?" అనుకుంటాడు మొదటి కుర్రవాడు. అతను తయారు చేసి పెట్టుకున్న మొత్తం జవాబు అసంగతంగా కనిపించింది. ఇప్పుడు గాలి గురించి మాట్లాడడం అసందర్భం, సంబంధం లేనిది. మళ్ళీ మొహం వేలాడేసుకొని ఇప్పుడు నిజంగా తను కేవలం తెలివి తక్కువ వాడని సిగ్గుపడిపోయి ఏమనుకుంటాడంటే తనలో తను, ఈ కుర్రాడికి నిజంగా వింతైన విషయాలు కొత్తవి కొత్తవి తెలుసు. ఇప్పుడు ఆ కుర్రాడేమన్నాడు, నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడకు అన్నాడు కదా అని అనుకుంటాడు. ఇప్పుడు ఆ కుర్రాడు గురువుగారి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. గురువుగారు అంటారు, "నేను నీతో చెప్పాను ఆ మనుషులతో మాట్లాడవద్దని. వారు ప్రమాదకరమైన మనుషులు. ఇది శతాబ్దాల తరబడి దీర్ఘమైన అనుభవం. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. రేపు నువ్వు మళ్ళీ అడుగు ఎక్కడికి వెళ్తున్నావని. అప్పుడు అతను నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడకు అని అంటాడు. అప్పుడు నువ్వు అడుగు, ఒకవేళ నీకు కాళ్ళు లేకపోతేనో అప్పుడు అని అడుగు. ఆ పిల్లవాడిని ఎలాగో అలాగా నోరు మూయించాలి" అంటారు గురువుగారు. సో నెక్స్ట్ డే ఆ కుర్రాడు అవతలి అబ్బాయిని అడిగాడు, "ఎక్కడికి వెళ్తున్నావు?" అని. జవాబు కోసం ఎదురు చూశాడు. అప్పుడు ఆ అబ్బాయి, "నేను కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తున్నాను" అంటాడు. మనిషి సాధారణంగా గతాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు. మొదటి కుర్రాడులాగా. మొదటి కుర్రాడు గురువుగారు కూడా అదే చెప్పారు కదా! జరిగిపోయిన విషయాన్ని తెలుసుకొని దాన్ని బట్టి ఏం మాట్లాడాలి నెక్స్ట్ డే అన్నది వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కదా! సో మనిషి సాధారణంగా గతాన్ని అంటే జరిగిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. జీవితం అలా మారుతూనే ఉంటుంది. జీవితానికి మన అభిప్రాయాలతో ఇమిడిపోవాలనే అక్కర లేదు. అందుకే జీవితం అయోమయంగా, తికమకగా ఉంటుంది. బాగా జ్ఞాన సముపార్జన పొందిన వ్యక్తికి జీవితం ఎప్పుడూ తబ్బిబ్బుగా ఉంటుంది. అతనికి అప్పటికే అన్నీ తయారైన జవాబులుంటాయి. అవి భగవద్గీత, పవిత్రమైన ఖురాన్, బైబిల్, వేదాలు ఇవన్నీ సిద్ధంగా ఉన్న జవాబులు. అతను ప్రతిదీ అతిగా వల్లించి ఉన్నాడు. అన్నీ కంటతా పట్టి శాస్త్రాలన్నీ అవపోసన పట్టి ఉన్నాడు. అతనికి అన్ని సమాధానాలు తెలుసు. కానీ జీవితం అడిగిన అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకే జ్ఞాన సముపార్జన చేసిన వ్యక్తి ఎప్పుడు జీవితాన్ని అందుకోలేకపోతాడు అంటున్నారు ఓషో. మరి మనం కూడా గుర్తుంచుకుందాం. మనం కూడా గతాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నామా? లేదా గతాన్ని పూర్తిగా అసలు వదిలేసి ఆ సమయంలో, ఆ క్షణంలో, ఆ సిట్యుయేషన్‌ని చక్కగా ఎరుకతో గమనిస్తూ మనం రెస్పాండ్ అవుతున్నామా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అవేర్‌నెస్‌ని మాత్రం ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.